నాయన అగో 1,000,000 తురుకలొచ్చి కొడుకా నీ బుద్ధిని మెచ్చినావు, నీ జ్ఞానాన్ని మెచ్చినావు, కానీ తప్పకుండా మా యొక్క రాజ్యం నువ్వు ఎప్పుడు వచ్చినావు వ్యర్థమే ఏమో దూరం కొట్టాం. కానీ కొడుకా చెప్పుతున్న ఒక్క మాట, తెలంగాణ రాజ్యం అని ఎప్పుడన్నావో, నేను తురుకరాజులని మేము ఎప్పుడని మా రాజ్యం వచ్చినావో, కుమారా ఓర్ కుమారా నీ యొక్క పట్నం పేరు చెప్పినావు, కానీ కొడుకా నీ యొక్క తండ్రి పేరేందిరా? కన్న కొడక నా ఏమిరా కన్న కొడక, నీ ఊరి పేరు చెప్పినావు, నీ పల్లె చెప్పినావు, కానీ మరి కొడక నీ తల్లి పేరే ఉంది, కొడక నీ తండ్రి పేరే ఉంది. అరే కన్న కొడక మీ తల్లి పేరు ఏం పేరురా? ఓ తండ్రి పేరా అనే వరకల్లా రారాజు మల్లయ్యకు గుండెలకు బెల్లు ఉన్నాయి, కార్యాలు జల్లు ఉన్నాయి. అరర తల్లి ముండవయ్యా, నేను ఒకరు కుట్టి ఒకరి పేరెట్ట చెప్పుకోవాలి. మా తండ్రి ఏమో శంకరుడాయే, మరి నేనెట్లా చెప్పుకోవాలి? శంకరుడు అంటే తెలుగు తురుకోళ్ళల్లో ఒప్పుకోరు అని. అయ్యా మా యొక్క తండ్రి పేరా శంకరు షేకు మహమ్మద్ అంటారు. అరే కన్న కొడక మీ యొక్క తల్లి పేరు ఏం పేరురా? అయ్యో మా తల్లి పేరా బీబీ రాంబాయ్ అంటారు. అరే కన్న కొడక నీ యొక్క పేరేం పేరురా? నా యొక్క పేరా అయ్యా అయ్యా ఏమంట చెప్పాలి, నేనేమి చెయ్యాలి? వల్ల వల్ల దేవుడే వల పొయ్యా సాగేరా, అయ్యో గోడు నా దేవుడు గొసటిల్లా పట్టేరా. అయ్యా నేను బండారు గడ్డ కోసం వచ్చి నేను నా యొక్క తల్లి పేరు చెప్పిన, తండ్రి పేరు చెప్పిన, కానీ నా పేరు నేనెట్లా చెప్పాలి? మల్లయ్య అని చెప్పుకుందాం అని హృదయముల మత్తుకున్నది, కానీ తురక వాళ్ళు మల్లయ్య అన్న పేరు ఒప్పుకోరాయే. దీనికి దానికి కలిపి చెప్పకపోతే నా పేరు మల్లయ్యను కాదా అని. అయ్యా తురకలాల నా పేరు చెప్పమంటున్నారా? నా పేరు మలుకు మల్లోజీ అంటారు. మలుకు మల్లోజీ అంటావా? ఏం రా కన్న కొడక, ఏం రా కన్న కొడక, మరి ఒక్క సగమైన తెలంగాణ వస్తుందిరా. మరి మలకు అంటే కొడక మల్లయ్య కొడక, తెలుగులో పేరు వస్తుంది కొడక, ఇందులో పేరు వస్తుంది. నా ఏమి రోరి కన్న కొడక కోమారా, నా రావు రోరి కన్న కొడక కోమారా, నా కొడక మలుకు మల్లోజీ. అయ్యో రెండు కథ ఉన్నాయి కోమారా. అరే కన్న కొడక ఏమిటి కుమారా మలుకు మల్లోజీ అని పేరు అంటున్నావు? అగో తెలుగు వాళ్ళది సగం పేరత్తున్నది, తురుకోళ్ళది సగం పేరత్తున్నది. ఈ పేరు నీకెట్లొచ్చే? ఎక్కడన్నా మలుకు మల్లోజీ అన్న పేరు ఉంటదారా? వరి మలుకు మల్లోజీ అనవరకల్లా నారాయణ భగవంతా నేను వెయ్యాలి, నేనెట్లా పోవాలి అని చిన్నవాడు దేవుడు శ్రీశైలవాసుడు అగ్గి దేవుడు మల్లు వంకార పిండం కుడి కన్ను బంగారు కన్ను ఎడమ కన్ను ఎండి కన్ను నొట్ట క్షత్రియ కన్ను లోకం వల్ల బహుమాయల గల్ల రారాజు మల్లయ్య చింతకాంతుడయ్యిండు. ఓ అయ్యా తురకరాల, అయ్యో ఏమంట చెప్పు అంటావు? అగో మా యొక్క కన్న తల్లి తురుకోళ్ళ దేవుడేమో మలుకు అన్న పేరు, అటువంటి తెలుగోళ్ళ దేవుడేమో మల్లన్న పేరు. అటువంటి తెలుగోళ్ళ దేవుడికి నేను ఉట్టక ముందు తెలుగోళ్ళ దేవుడు అటువంటి ఒక్క మల్లన్న నాట. అటువంటి మల్లన్నకు మా యొక్క తల్లి నేను ఉట్టక ముందు మొక్కుకున్నదాట. నేను ఉట్టక ముందు మొక్కుకుంటే నేను గప్పుడే సంతాన ఫలం భగవంతుడు ఓడి కట్టిండాట. అందుకని నా యొక్క కన్న తల్లి పోయి నా తండ్రి పాదం పట్టుకొని, అయ్యా నా యొక్క కొడుకును తెలుగ దేవునికి మొక్కుతే కొడుకు పుట్టిండు అని. అందుకని కొడుకుకు తెలుగ పేరు రావాలి, తెలుగోళ్ళ దేవుడు పేరు రావాలి. మరి మనం తురుకోళ్ళం కాదా, తురుకోళ్ళ పేరు కలవాలి అని మా కన్న తల్లి కలిసి మా తల కన్న తండ్రి ఇద్దరు కలిసి నాకు మలుకు మల్లోజీ అన్న పేరు పెట్టిర్రయ్యా ఓ తురుకలారా. అనవరికల్లా 1,000,000 తురుకలు నమ్మిండ్రు. నిజమే కావచ్చు అనుకున్నారు. అరే పోడా ఏం పని చేస్తావురా? మరి మా దేశం వచ్చినప్పుడు వచ్చినావు తప్పకుండా అయ్యా తురుకయ్యా ఏ పని ఉన్నా చేస్తా అంటున్నావు, మరి ఏమి పని చేస్తావు బేటా? ఏం పని చేయమంటారయ్యా? ఏం పని చేయమంటావు? అరే బర్లాగా వస్తావు కొద్దిగా. అరే బర్లాగత్తే జర బాధ కలుగుద్ది స్వామి. అరే మరి గొర్రెలాగా వస్తావు కొద్దిగా. గొర్రెగత్తే పొద్దంతా సిట 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 అంటది. అరే మరి ఇక ఏం పని చేస్తావు బే? రాటు కొట్టు అంటున్నావా? రాటు కొట్టు. రాటు కొడితే నడుము నొత్తదయ్యా. అరే మోటా కొట్టు. మోటా కొడితే మోకాలు నొత్తాయ్యా. మరి ఇకేం పని చేస్తావురా? ఏం పని చేస్తావు అయ్యా తురకరాజులా? మీ కులము లోపల అచ్చమల్లె తోట నిచ్చమల్లె తోట బొడ్డు మల్లె బోసంగి మల్లె తోటలు ఉన్నాయి కదా, ఆ తోటల కాడను రామ రామ, మా తోటల కాడను రామ రామ,
మా తోట లోపల ఆ తోట లోపల తోట కావాలి నేను ఉంటాను మీరు చెప్పినట్టు తోటల్లా నేను జీతం ఉంటానయ్యో పెద్దలాల స్వామి మీ అచ్చమల్ల తోట నిచ్చమల్ల తోట బొడ్డు మల్ల తోట పోసంగి మల్ల తోట సర్వ సంపంగి దేవా గన్నేరి తోట 1,000 తోటలున్నాయి పూలు లేని మీరు పూజ కట్టరని నాకు తెలుసు అగో అందుకని మీ సర్వ సంపంగి దేవా గన్నేరు తోట లోపల నేను కావాలంటానన్నాడు రారాజు మల్లయ్య అడుపుల కత్తులు మెరుతున్నాయి నొట్టె బెల్లాలు పెట్టుకున్నాడు అప్పుడు రారాజు మల్లయ్య చెప్పిన మాటలు నమ్ముకున్నారు 1,000 తురుకోలు నమ్మి మరి అరే మనకు 1,000 జీతగాళ్ళు ఉన్నారు ఆ జీతగాళ్ళు ఉండే బదులు మరి 12 ఎకరాల తోటను ఒక్కడే ఆ కాపరి కాస్తాడాట అగో పూట కోట వంటి మనకు పువ్వులు పంపుతాడాట వీడు ఎట్లా కావాలి కాస్తాడో దీని సంగతి చూస్తామని 1,000 తురుకలు అటువంటి ఒక్క 60 మంది పోటికగాళ్ళని వెళ్ళకూడదాం అని రారాజు మల్లయ్యను తోలుకొని అగో మల్లె తోట కత్తున్నారయ్యా ఓలో కులాల 1,000 చురుకలు మల్లయ్యను తోలుకొని మల్లె చెట్టు కిందికెళ్ళి మదానో నా వయారి మదానో నా వయారి మల్లె చెట్టు కిందికెళ్ళి మదానో నా వయారి మదానో నా వయారి అలల్లల్లల్లల్లల్ పోయేటోళ్ళు ఎవరయ్య మదానో నా వయారి మదానో నా వయారి పళ్ళు 1,000 తురుకలాట మదానో నా వయారి మదానో నా వయారి తురుకలన్న ఓతరు రమదానో నా వయారి మదానో నా వయారి ఇక ఇక్కడికి దగ్గరాట మదానో నా వయారి మదానో నా వయారి వాళ్ళు ఎక్కడత్త ఉన్నరమ్మ మదానో నా వయారి మదానో నా వయారి ఇక దేవుణ్ణి తోలుకొని మదానో నా వయారి మదానో నా వయారి తోటల బేటీకి అత్తన ఉన్నారు అయ్య తోటల బేటీకి అత్తన ఉన్నారు అయ్యయ్యో కుమారా నాదై కుమారా కొడుక నీకన్నెక్కువరో నాకెవరున్నారు ఇక నాకన్నెక్కువరా నీకెవరున్నారు రారాజు మల్లయ్యను తోలుకున్నారు 1,000 తురుకలు సత్యమైన కొరకు తురుకలు సామాన తీరులు అని తప్పరు పలికి బొంకరు కల లోపల దీర్ఘమాడేటోళ్ళు కాదు అయ్యో దేవుణ్ణి తోలుకొని రామరామో పళ్ళు మల్లె తోటకచ్చినారే ఓ నాయనా పళ్ళు మల్లె తోటకచ్చినారే ఓ నాయనో ఇక ఏమంట ఉన్నారు రామ రామ 1,000 తురుకలు రారాజు మల్లయ్యను మల్లె తోటకు తోలుకచ్చుకున్నారు ఒరే కుమార ఇక అచ్చమల్ల తోట నిచ్చమల్ల తోట బొడ్డు బొస్సంగి మల్లె సర్వ సంపంగి దేవా గన్నేరు తోట ఉన్నది 60 మంది పోటికగాళ్ళు ఉన్నారు జీతగాళ్ళు ఉన్నారు ఈ అల్లటి రోజు వాళ్ళని ఎల్లగొట్టేది ఖాయం వాళ్ళని ఎల్లగొడుతున్నావు ఒరే మా తోట గాయాలంటే మా తోట సంగతి ఎట్టుందో నీకు తెలుసునా కన్న కొడుక ఒరే మలుకు మల్లోజీ కుమారా మా తోట కావలి గాయాలంటే చెట్టు మొదట గడ్డి ఉండద్దు చెట్టుకు జానడు నీళ్లు కనవాడాలి చెట్టుకు షీడు ఉండద్దు పురుగు ఉండద్దు నువ్వు కావలి గాయమన్నారు 1,000 తురుకలు కావలిగా కొడుక అని ఎప్పుడు 1,000 తురుకలు అన్నారు ఓ స్వామి తప్పకుండా అత్త అని రారాజు మల్లికార్జునుడు ఒప్పుకున్నాడు ఈ 1,000 జీతగాళ్ళని ఎల్లగొడుతుంటే రారాజు మల్లయ్య ఒక్కడు కావలి ఎప్పుడు పట్టిండో తురుకల రాజ్యం తురుకలు వెళ్ళిపోతామని వాళ్ళు ఉన్నారు ఇక్కడ 1,000 జీతగాళ్ళు నారాయణ భగవంతా విని కడుపు గాలిపోను ఎక్కడికేర ముసలోడు వచ్చిండు అచ్చి మా 60 మంది పోటికగాళ్ళ జీతం ఒక్కడే చేస్తాడాట ఇది దౌడల్ల పొగ దూరవేని పాపి రొట్టె మన్నువాడ మా పొట్ట మీద దెబ్బ కొట్టే మా అన్నముల మన్ను పోసే అని వలవల వలవల వల పోతున్నారు 1,000 జీతగాళ్ళు 1,000 పోటికగాళ్ళు మరి ఎవ్వలాల ఎవ్వలాల ఎవ్వలలో మరి ఎవ్వలాల ఎవ్వలాల ఎవ్వలలో